మీరు ఉపమానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు ఉపమానాలు ఎందుకు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు యేసుక్రీస్తు ఉపమానాలు ఎందుకు వాడారు అనే విషయం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదా ఉపమానాల్లో మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా? అయితే తప్పకుండా మా ఈ కార్యక్రమాన్ని చూడండి. క్రీస్తు ఉపమాన బోధలు అనే ఈ కార్యక్రమంలో మీరు అనుకునే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం మీరు పొందుకోవచ్చు. కాబట్టి తప్పక చూడండి మా ఈ కార్యక్రమాన్ని. క్రీస్తు ఉపమాన బోధలు అనే కార్యక్రమానికి మీ అందరికి కూడా స్వాగతం. మనం ఈరోజు ప్రత్యేకంగా ఉపమానాల గురించి నేర్చుకోబోతున్నాం. వాటన్నిటి గురించి మనకు తెలియజేయడానికి గాను పాస్టర్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళని వెల్కమ్ చెప్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ సైమన్ పాల్ గారు, పాస్టర్ మన్రాజా గారు, మీ ఇద్దరికి కూడా స్వాగతం అండి. మాకు గడిచిన ఎపిసోడ్స్లో, ప్రోగ్రామ్స్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీరు మాకు చెప్పారు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఉపమానాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఉపమానాల మీద. అసలు ఉపమానాలే ఎందుకు వాడారు, యేసుక్రీస్తు ప్రతిసారి ఉదాహరణగా ఉపమానంగానే ఎందుకు చెప్పారు అనే విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అండి, మాట్లాడుకోబోతున్నాం. అవన్నీ కూడా మీరు చక్కగా మాకు బైబిల్ ఆధారంగా చెప్తారని మేము ఆశిస్తున్నాం. పాస్టర్ మను గారు, మీరు చెప్పండి మాకు. అయితే అసలు ఈ ఉపమాన బోధలు, ఉపమానం అంటే ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి. ఉపమానం అనగానే అదేదో అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మొదటగా ఉపమానం అంటే ఉదాహరణగా తీసుకున్న విషయాలు అని అర్థం. అంటే మనకి తెలియని విషయాన్ని తెలియజెప్పడం కోసం తెలిసిన వాటి ద్వారా దేవుడు మనకి తెలియజేయాలనుకున్నారు. అంటే మన చుట్టూ జరుగుతున్న విషయాలను పోల్చి చెప్పటం అన్నమాట. ఉపమానం అంటే ఏదైనా ఒక వస్తువుని కానీ ఏదైనా ఒక మీడియంని ఒకటి తీసుకొని దాన్ని పోల్చి చెప్తూ పరలోకపు విషయాలను లేదా ఆధ్యాత్మిక విషయాలను అందరికీ అర్థమయ్యే విధానంలో వివరంగా చెప్పడమే యేసుక్రీస్తు తీసుకున్న ఒక మార్గం అన్నమాట. అంటే దీన్నే మనం ఉపమానాలు అని చెప్పని సింపుల్గా చెప్తూ ఉంటాం. చాలా చాలా బాగుందండి. నిజంగానే చాలా అర్థవంతంగా చెప్పారు పాస్టర్ గారు. పాస్టర్ గారు, ఇప్పుడు మరి మీరు చెప్పండి, అసలు ఈ ఉపమానాల ఉద్దేశం ఏంటంటారు? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మనం ముందు ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమానమే చెప్పడానికి అసలు మెయిన్ కారణం ఏంటంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్నప్పుడు అన్ని రకాల ప్రజలు ఉన్నారు అక్కడ. పని చేసుకునే వాళ్ళు, కూలి చేసుకునే వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, రాజులు, చాలామంది ప్రజలు అక్కడ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్ని రకాల ఉపమానాలని ఉపయోగించారు. అంటే పొలంలో ఉండే వాళ్ళ గురించి ఒక ఉపమానం అన్నట్టు, చేపలు పట్టే వాళ్ళ గురించి ఉపమానం, పెళ్లి గురించి ఉపమానం, తర్వాత రాజవిందుల గురించి ఉపమానాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించడం జరుగుతుంది. అంటే ఆయన ఇచ్చే మెసేజ్ ఏంటంటే అందరికీ అర్థం కావాలి. అది ఈ జాతి వారు, ఆ జాతి వారు, ఈ ఊరు వారు, ఆ ఊరు వారు అనే భేదం లేకుండా అందరికీ అర్థం అవ్వాలనే విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ఉపమానం అనేది బోధించడం జరిగింది. అలానే మనకి మత్తయి సువార్త 13:11 చూసుకున్నట్లయితే శిష్యులు అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తారు కదా, పరలోక రాజ్య మర్మాలు మీరు తెలుసుకోవడానికి ఈ ఉపమానం మీకు అనుగ్రహించబడిందని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకి చెప్తా ఉంటారు. అంటే ఈ ఉపమానం ద్వారా పరలోక రాజ్యపు మర్మాలు, ఎందుకంటే పరలోక రాజ్యంలో ఏముందో ఎవరు చూడలేదు, యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప ఆయనకి ఆ పరిస్థితులు ఎలా ఉంటే ఎవరికి కూడా తెలియదు. శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నంత మాత్రాన, ఆయన వారికి ఆ విషయాలు చెప్పినంత మాత్రాన వాళ్ళు చూసినట్టుగా కళ్ళకు కట్టినట్టుగా శిష్యులు కూడా ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఎలాగుంటుంది, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయని రిలేట్ చేయడానికి, ఈ భూమి మీద ఉన్న వాటితో రిలేట్ చేసి చెప్పడానికి, మనందరికీ అర్థం కావడానికి ఆ విషయాలన్నీ చెప్పడం జరిగింది. అదేవిధంగా కీర్తన గ్రంథము 78:2 చూసుకున్నట్లయితే, ఉపమానం చెప్పేదను పూర్వకాలపు గూఢ వాక్యము నీకు తెలియజేసేదని చెప్పేసి అక్కడ ప్రవచన రూపంగా మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ముందే చెప్తా ఉన్నారు. కీర్తన గ్రంథం అంటే చాలా సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టకముందు ఈ గ్రంథం రాయబడింది. అప్పుడే ఆయన వచ్చిన తర్వాత ఉపమాన రూపంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఆయన బోధ ఉంటుంది. ఆయన చెప్పే ప్రతి బోధ కూడా అందరికీ అర్థం చేసుకునే రీతిగా ఉంటుందని విధంగా ఆయన చెప్పడం మనకు జరుగుతూ ఉంది. అది 2000 సంవత్సరాల క్రితమైనా, ఇప్పుడైనా, ఇంకా వచ్చే తరాల వారికైనా సరే ఈ ఉపమానం అనేది ఖచ్చితంగా అర్థమయ్యే రీతిగా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు పంటల గురించి, పొలాల గురించి చూసుకుందాం. పంట పొలాలు అనేది లేకపోతే మన భారతదేశంలో
అధికంగా ఆధారపడేది ఏదైనా సెక్టార్ ఉందంటే అది అగ్రికల్చరే. అవును. ఇప్పుడు అగ్రికల్చర్ లేకుండా నీ విత్తనం నాటకుండా ఇది చేయకుండా ఒక 100 సంవత్సరాలు ఆగిపోతే భోజనం కోసం మనం ఎక్కడికి వెళ్తాం? కాబట్టి ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా మనం డిపెండ్ అయ్యే వాటి మీద నుంచే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమానం మనకు చెప్పడం జరిగిందండి. చాలా చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. మీరేమని చెప్పాలనుకుంటున్నారా పాస్టర్ గారు? అసలు ఈ ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటి? నిజంగా ఇక్కడ మనకి మత్తయి సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు మనం చూసినప్పుడు ఈ మరుగై ఉన్న విషయాలను బయలుపరచడం కోసం ఉపమానాలు ఎన్నుకున్నట్టుగా మనం చూడొచ్చు. ఇంకా ఇక్కడ ఏమున్నదంటే నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలిపెదను అని ప్రవక్త చెప్పినట్టుగా జరగాల్సిన విధంలో యేసుక్రీస్తు ఇక్కడ ఉపమానాలను ఉపయోగించుకొని బోధ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. సో ఉపమానం గురించి చూసేటప్పటికి మనకి చాలా సార్లు సందర్భాల్లో ఉపమానాలు ఉపయోగించారు. వాటిల్లో ఏ ఒక్క సెక్టర్ కూడా వదిలిపెట్టలేదు. అంటే వాళ్ళు వ్యవసాయదారులు కావచ్చు, లేదా కూలి పని చేసుకునే వాళ్ళు కావచ్చు, లేదా ఇంకా గొర్రెల కాపర్లు కావచ్చు, ఇంకా ట్యాక్స్ కలెక్టర్స్ కావచ్చు, ప్రతిది కూడా మెన్షన్ అయ్యే విధంగా అన్ని వర్గాల వాళ్ళు మెన్షన్ చేస్తూ అక్కడ చెప్పారనమాట. అందుకే ఉపమానాలు అన్నీ మనం గమనించినప్పుడు ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరికి కూడా వర్తించే విధంగా వాక్యాన్ని, మరుగై ఉన్న విషయాలను, పరలోక సంబంధమైన విషయాలు మనందరికీ కూడా అర్థం కావనుకుంటా ఉంటాం, మరుగైపోయినాయి అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు వాటిని మనం డైలీ మనం చుట్టూ జరుగుతున్న విషయాలతోటి పోల్చి చెప్పడం ద్వారా ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాల తర్వాత కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాయి అన్నమాట. అవునండి, చాలా చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. నిజంగానే అంటే అందరికీ అర్థం అవ్వకపోవచ్చు. ఇప్పుడు మనమైనా సరే, ఎవరైనా సరే చర్చ్లో ఏదన్నా ప్రతిసారి కూడా ఒకటే టాపిక్ గురించి, ఒకటే సెక్టార్ గురించి మాట్లాడుతుంటే చుట్టూ కూర్చున్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళలో చదువు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, రాని వాళ్ళు ఉండొచ్చు, అసలు కనీసం బడికి కూడా వెళ్ళని వాళ్ళు ఉండొచ్చు. కానీ అందరికీ అర్థం అవ్వాలంటే వాళ్ళ పరిస్థితులను బట్టి మాట్లాడినప్పుడు వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు బాగా ఆనందంగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి బాధ గురించి మాట్లాడితే వాళ్ళకి త్వరగా ఎక్కదు. అదే బాగా బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి ఆనందంగా మాట్లాడుతుంటే కూడా అది సెట్ అవ్వదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రానికి ఎవరికి అర్థమయ్యే రీతిగా వాళ్ళకి తగినట్టుగా చాలా చక్కగా బైబిల్ వాక్యాలన్నీ కూడా ఉపమాన రీతిలో బోధించారు. అది మీరు కూడా మా అందరికి కూడా అర్థమయ్యేలా చాలా చక్కగా చెప్పారండి. అందును బట్టి మీ ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, ఎంతో చక్కగా మనం ఉపమానాల గురించి తెలుసుకుంటున్నాం. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. క్రీస్తు ఉపమాన బోధలు అనే ఈ కార్యక్రమంలోనే ఉపమాన బోధలు అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం. మరిన్ని విషయాలు మన పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, ఇప్పటి వరకు కూడా అసలు ఉపమానం అంటే ఏంటి, అసలు ఆ ఉపమానం యొక్క ఉద్దేశాలు అంటే ఏంటి అనే విషయాలు చక్కగా చెప్పారు. అయితే ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, అసలు ఈ ఉపమాన బోధల వల్ల లాభం ఏంటి? ఓకే, చాలా చక్కటి ప్రశ్న. ఉపమాన బోధలు ఎందుకు అనంటే, యేసుక్రీస్తు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, యేసుక్రీస్తు అన్ని వర్గాల వారి గురించి ప్రస్తావించడం మొదటిది. తర్వాత అందరినీ వాక్యంతో మేల్కొల్పడం. ఎందుకంటే ఈ వాక్యాలు వింటున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఇది నేను చేసే పనికి దగ్గరగా ఉంది అని ఒక ఆసక్తి అందరిలో కలుగుతుంది అనమాట. అంటే ఇక్కడ గొర్రెలకు సంబంధించిన ఉపమానం ఏదైనా చెప్తా ఉన్నప్పుడు అక్కడున్న గొర్రెల కాపర్లు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు, ఏకాగ్రత వచ్చేది వాళ్ళకి. మా గురించి ఏదో చెప్తున్నారు. తర్వాత వ్యవసాయం గురించి చెప్తా ఉంటే వ్యవసాయదారులందరూ కూడా అలర్ట్ అయ్యేవాళ్ళు, మా గురించి ఏదో చెప్తున్నట్టున్నారు. సో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం కోసం మొదటిది. రెండవది మనం ఇంకా గమనించినప్పుడు పరిశోధనను ప్రోత్సహించాలన్నది యేసుక్రీస్తు కోరిక అని ఈ ఈజీ వైట్ గారు మెన్షన్ చేస్తూ ఉన్నారు. అంటే పరిశోధన ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. ఎందుకు ఈ పరిశోధన అనే పదం వచ్చిందనంటే, యేసుక్రీస్తు ఉపమానాల్లో మనం చూసినప్పుడు విత్తనాల గురించి, వ్యవసాయం గురించి, తర్వాత తప్పిపోయిన వాటి గురించి చెప్తూ దాన్ని ఇంకా ఏదో విషయం కోసం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక విషయంతో వాటిని జతపరచడం జరిగిందనమాట. అప్పుడు డైలీ మనం చూస్తున్న పరిసరాలను గమనించినప్పుడు మనం కూడా పరిశోధన చేస్తూ ఒక మొక్క ఉందనుకోండి, ఆ మొక్క లేదా ఒక విత్తనం వేసినప్పుడు అది పెరుగుతున్నప్పుడు మనకి జ్ఞాపకం రావాల్సింది ఏంటి అనంటే, యేసుక్రీస్తు ఈ మొక్కల గురించి ఏదో చెప్పారు, దీనికి దానికి సంబంధం ఉంది.
అంటే వాక్యానికి దైనందిన జీవితానికి మనం లింక్ చేసుకుంటా ఉంటాం అనమాట, కంపేర్ చేసుకుంటా ఉంటాం. దాంతో పోల్చి చూసుకుంటున్నప్పుడు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి ద్వితీయోపదేశ కాండంలో చెప్తూ ఉంటారు, మీ పిల్లలకు వీటన్నిటిని కూడా నేర్పించండి అని చెప్పని ఇచ్చిన ఆజ్ఞలు. సో మీరు నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు ప్రతి చోట కూడా మీ పిల్లలకు వాటిని మీరు బోధిస్తూ ఉండాలి. అంటే ప్రతి చోట కూడా దేవుని వాక్యము వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. అది మాత్రం సరిపోదనుకున్నారు యేసుక్రీస్తు. అందుకనే ఉపమానాల ద్వారా ఎవరో వచ్చి చెప్పకపోయినా మనకు మనం స్వయంగా ప్రతి చోట కూడా దేవుని యొక్క శక్తిని మనం కనుగొనే విధంగా, అందుకని ఆకాశ విశాలములు ఆయన యొక్క శక్తిని ప్రచురపరుచున్నవి అని, ఆయన మహిమను ప్రచురపరుచున్నామని. అంటే పైకి మనం ఆకాశాన్ని చూసినప్పుడు దేవుడు మనకి జ్ఞాపకం రావాలి. అందుకని యేసుక్రీస్తు చాలా విషయాల్లో వీటిని మనకి పోల్చి చెప్తూ వస్తూ ఉన్నారనమాట. ఇంకొక మాట ఏంటి అని అంటే, ప్రతిసారి కూడా చిన్న చిన్న విషయాల ద్వారానే వాక్యము దేవుని యొక్క మెయిన్ ఉద్దేశం, థీమ్ ఏదైతే ఉందో అది అందరికీ డైరెక్ట్గా హృదయంలోకి చొచ్చుకొని వెళ్ళాలి అని ఈజియెస్ట్ వేస్ని యేసుక్రీస్తు ఎన్నుకున్నారనమాట. అంటే ఏదో రకరకాల కొత్త కొత్త మాటలు వాడడమో లేకపోతే ఏదో అదంతా కాదు, సింపుల్ లాంగ్వేజ్లో సింపుల్గా ఒక గొప్ప విషయాన్ని సింప్లిఫైడ్ ఈజీ పద్ధతిలో ప్రతి ఒక్కరి హృదయంలోకి చొచ్చుకొని పోయే విధంగా యేసుక్రీస్తు ప్రచారం చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఇంకా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు బోధ చేస్తున్నప్పుడు అందరూ మంచి వాళ్ళే విన్నారా అని అంటే లేదు, ఆయన్ని నిందించడానికి, ఆయనలో ఏదైనా తప్పు దొరికితే పట్టుకుందామని ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు. ఈయన సమాజ మందిరంలోకి వెళ్ళి బోధిస్తున్నప్పుడు, ఆ మందిరపు ఆవరణంలో ఉండి బోధిస్తూ ఉన్నప్పుడు కూడా ఆయనలో ఏమైనా తప్పు దొరకకపోదా అని వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళని డైరెక్ట్గా తిట్టకుండా, డైరెక్ట్గా మాటలతోటి వాళ్ళని గొడవలు లేకుండా ఏం చేశారు, ఉపమానాలతోటి వాళ్ళని ఖండించడం, గద్దించడం జరుగుతూ ఉన్నది. అంటే ఉపమానం వల్ల ఉపయోగం ఏంటి అనే ప్రశ్న వచ్చేటప్పటికి, ఒక ఆపోజిషన్ అక్కడ ఉన్నది, లేకపోతే అక్కడ ఒక వ్యతిరేకత ఉన్నది, మేము వాక్యం చెప్తా ఉంటే అక్కడ నుంచి ఏదైనా శోధన ఎదురయ్యే అవకాశం ఉన్నదన్నప్పుడు డైరెక్ట్గా వాక్యాన్ని చెప్పడం కాకుండా ఉపమానం రీతిలో తీసుకొని వస్తున్నప్పుడు అది ఎదుటి వ్యక్తులకి మనసుకు డైరెక్ట్గా తగులుతుంది అనమాట. అబ్బో ఇది నా గురించే మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. అందుకనే సున్నం కొట్టిన సమాధులు అంటా ఉన్నారు. అంటే పైనకి తెల్లగా అంత వేషధారణ అంత తెల్లగా ఉన్నా కానీ లోపల మురిగిపోయిన శవం లాంటి ఎముకలు ఏముంటాయండి, కొన్ని సంవత్సరాల తర్వాత ఏముంటాయి, అక్కడ మట్టి ఎముకలు ఉంటాయి. సో ఆ సౌందర్యం ఇదే ఉండదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పని వాళ్ళకి ఒక దెబ్బ కొట్టినట్టుగా, అంటే వాత పెట్టినట్టుగా చెప్తా ఉన్నారనమాట. ఇది ఉపమానానికి ఉన్న శక్తి. చాలా చాలా వివరంగా చెప్పారు పాస్టర్ గారు. ఇప్పుడు మీరు చెప్పండి, అసలు ఈ ఉపమాన బోధలు యేసుక్రీస్తు వారు ఎందుకు ఎంచుకున్నారు? అవునండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ఉపమాన బోధలు ఎందుకు ఎంచుకున్నారంటే, ఫస్ట్ ఇందాక చెప్పుకున్నట్టు ఈ రాజ్య సువార్త, పరలోక రాజ్య సువార్త అనేది అందరికీ కూడా అర్థం అవ్వాలి, ఇది అందరి దగ్గర కూడా చేరాలనేది యేసుక్రీస్తు ప్రభుల వారి ఉద్దేశం. ఆ రాజ్యంలో ఆయన ఉంటారని, ఆయనతో ఉన్నప్పుడు ఆకలి దప్పులు ఉండవు, మన కన్నీరు కూడా ఆయన తురుస్తారని చెప్పేసి మనకి ప్రకటన గ్రంథంలో ఇవన్నీ కూడా 21వ అధ్యాయంలో రాయబడింది. అక్కడ ఎంత ప్రశాంతత ఉంటుంది, అక్కడ ఎంత సంతోషం ఉంటుంది అనేది యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే తెలుసు. కాబట్టి ఈ దేవుని రాజ్యం గురించిన ఈ సందేశం అనేది చాలా ప్రాముఖ్యమని ఆయనకి తెలుసు. ఆయన అందరికీ ప్రకటించాలి. ఆయన అందరికీ ప్రకటించడం మాత్రమే కాదు, ఇది అందరికీ అర్థం కావాలి. యెషయా ప్రవక్త వచ్చినప్పుడు కొంతమంది ఆయన కొన్ని మర్మాలు చెప్పినప్పుడు, లేదంటే ప్రవచించినప్పుడు అందరికీ అర్థం కాలేదు. దానియేలు ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఆ విషయాలు అందరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత ఇలా కొంతమంది ప్రవక్తలు వచ్చినప్పుడు, ప్రాముఖ్యమైన వాళ్ళు పాత నిబంధనలు వచ్చి చెప్పినప్పుడు కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చినప్పుడు అట్లా కాదండి. యూదులకు మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందేశం అనేది అర్థం కావాలి. ఈ సందేశం అనేది వాళ్ళ దగ్గర దాకా వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళి దాన్ని గ్రహించాలని. ఇప్పుడు ఎక్కడో ఇశ్రాయేల్లో, ఎక్కడో మన ఎడారిలో జరిగిన ఈ సంగతులన్నీ కూడా, ఐగుప్తులో జరిగినవి, ఈ సంగతులన్నీ కూడా మనం ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నామంటే మనకి ఈ లేఖనాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. వాటి ద్వారా మనం చదివి తెలుసుకుంటా ఉన్నాం. కానీ ఇందాక పాస్టర్ గారు ఒక విషయం చెప్పారు, ఏంటంటే ఒక మొక్కలో కూడా మనం చూసి కొన్ని విషయాలు గ్రహించాలి. ఇప్పుడు ఆ మొక్క నాటినప్పుడు భూమిలో నుంచి అది ఎలా బయటకు వచ్చింది, ఎలా ఎదుగుతుంది, దాని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు. ఇప్పుడు
ఆ మొక్కల కింద ఆశ్రయం తీసుకునే వాళ్ళందరూ కూడా, ఒక చెట్టు కింద ఆశ్రయం తీసుకునే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన ఉపమానాన్ని చూసినప్పుడు ఏమవుతుంది, దాన్ని గ్రహిస్తూ ఉన్నారు. ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళ గురించి ఉపమానం చెప్పినప్పుడు ఏమవుతా ఉంది, చేపలు పట్టే వాళ్ళందరూ కూడా దాన్ని గ్రహిస్తూ ఉన్నారు. ఇట్లనే అన్ని రకాల వారు, అన్ని వర్గాల వారు గ్రహించాలనేది యేసుక్రీస్తు ప్రభుల వారి ఉద్దేశం. ఇక్కడ ఈ మెథడ్ దేవుడు ఎందుకు చూస్ చేసుకున్నారంటే, దీని ద్వారా ఎవరికైతే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారో వారు అర్థం చేసుకోవాలి. వారు అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, వారు అర్థం చేసుకున్న దాన్ని ఇతరులకు బోధించాలనేదే కదా సువార్త అంటే. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, మీరు సువార్తను ప్రకటించాలి, శిష్యులుగా చేయాలి, బాప్తిసం ఇవ్వాలి, అందరికీ కూడా ఈ ప్రపంచం అంతా కూడా మన సువార్తను ప్రకటించాలి. ఇది మన బాధ్యత. ఇప్పుడు ఉపమాన బోధలో చెప్పిన వాళ్ళు చిన్నవాళ్ళు అర్థం చేసుకుంటారు, జ్ఞానం ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, పెద్దవారు కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే, సువార్త స్పీడప్ చేయాలి, రాజ్యభారాన్ని ఏం చేయాలి, స్పీడప్ చేసుకుంటా అందరికీ తీసుకెళ్ళాలి. ఎక్కడో ఎన్నో వేల కిలోమీటర్లో ఉండే ఆ దేశం నుంచి, బెత్లెహేం నుంచి, లేదంటే ఆ పరిసర ప్రాంతాల్లో పుట్టిన ఏసై దగ్గర నుంచి సువార్త ఈరోజు ఇండియా దాకా వచ్చిందంటే ఎలా వచ్చింది? చాలా సింప్లిఫైడ్ చేశారు ఏసై వాక్యాన్ని. ఇది అర్థం చేసుకోలేని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. అది అర్థం కాలేదంటే వాళ్ళు సరిగా జ్ఞానం లేకుండా ఉంటున్నారని మనం అర్థం చేసుకోవాలి. చాలా బాగా చెప్పారండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. క్రీస్తు ఉపమాన బోధ అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం అండి. మరిన్ని విషయాలు పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మీరు చెప్పండి ఒక విషయం. అంటే ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, నేను కూడా చాలాసార్లు విన్నా, ఏంటంటే సృష్టికి దగ్గరగా ఉన్నప్పుడు సృష్టికర్తకు దగ్గరగా రాగలం అనే మాట చాలాసార్లు వింటుంటాం. ఈ స్టేట్మెంట్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? చాలా చక్కటి స్టేట్మెంట్ అండి. ఎందుకంటే మనము సృష్టికి ఎంత దగ్గరగా ఉంటే అంత దగ్గరగా దేవునికి రాగలం అనేది వాస్తవంగా మనం గమనించినప్పుడు, నేను స్వయంగా ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిగా అనిపిస్తుంది. ముందు ప్లెజెంట్గా ఫీల్ అవుతూ ఉంటాము. తర్వాత చుట్టూ ఉన్న వాటిని గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సృష్టి ఎంత గొప్పది అని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ ఉపమానాల్లో కూడా సృష్టిని ఎక్కువసార్లు మెన్షన్ చేస్తూ ఉన్నారు. అంటే సృష్టిలో ఉన్న వాటినే ఆ వస్తువుల్ని ఉపయోగిస్తూ చెప్తా ఉన్నారు. అంటే దీనికి అర్థం ఏంటి అని అంటే, అప్పటి వరకు కూడా సువార్త అనేది కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉన్నది. కానీ ఇక్కడ మనం ఉపమానాల్లో విత్తనాలు చల్లే ఉపమానం ఉన్నది. అంటే విత్తనాలు కేవలం ఇస్రాయేల్లోనే చల్లుతున్నారా అని అంటే, ప్రపంచమంతా కూడా వ్యవసాయం చేస్తున్నారు. సరే, చేపలు పట్టే పని చూద్దాం, అది కూడా ప్రపంచం అంతా జరుగుతూ ఉన్నది. అంటే ఈ చేపలు పట్టే వాళ్ళు ఎక్కడున్నా సరే, వాళ్ళు అసలు ఈ చేపలు ఇచ్చింది ఎవరు, ఈ చేపలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని వీళ్ళు సృష్టికర్తను గురించిన ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా రావాలి. అంటే ఈ సృష్టిని మనం ఎంత గొప్పగా వినియోగించుకుంటున్నాం, అసలు దీనికి కారణం ఎవరు, ఈ సృష్టిని ఎవరింత అందంగా తీర్చిదిద్దారు. ఆకాశాన్ని చూసినప్పుడు, నక్షత్రాలను చూసినప్పుడు, రంగురంగుల పక్షులను చూసినప్పుడు, జంతువులను చూసినప్పుడు, వీటన్నిటిని చూస్తున్నప్పుడు మనకి జ్ఞాపకం రావాల్సిందంటే, వీటిని ఇంత అందంగా తయారు చేసిన సృష్టికర్త ఎవరు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మరి సృష్టిలో ఉన్న వాటిని మనం వాడుకుంటున్నప్పుడు దేవునికి మనం కృతజ్ఞత చెప్తూ ఉండాలి. సృష్టికర్త అయిన తండ్రి నాకు ఇవి ఇచ్చారు అని. ఎందుకంటే మనకి వీటి గురించి ఒక్కసారి మళ్ళీ ఆదికాండంలోకి వెళ్తే, భూమి మొక్కలను విత్తనాలు ఇచ్చి ప్రతి వాటిని కూడా మొలిపించునుగా కానీ దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే భూమి ఇవన్నీ కూడా మొలిపించడం జరుగుతూ ఉన్నది. అంటే ఈ మొక్కలు మనం వాడుకుంటున్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలనంటే, భూమినో లేకపోతే మొక్కలు మాత్రమే కాదు, వీటిని సృష్టించిన దేవుణ్ణి. వీటిని ప్రతి విషయంలో కూడా దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించడం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో, అప్పుడు దేవునికి ఇంకా మనం దగ్గరగా రాగలుగుతూ ఉంటాం అన్నమాట. చాలా చాలా అర్థవంతంగా చెప్పారండి పాస్టర్ గారు. మరి మీరు ఇప్పుడు చెప్పండి, ఇందాక పాస్టర్ గారు ఒక మాట అన్నారు, అంటే ప్రకృతికి సంబంధించిన ఓకే పాస్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఇందాక ఈ పాస్టర్ గారు ఒక మాట అన్నారు, ఉపమానాల్లో ఎక్కువగా ప్రకృతినే వాడారు అని చెప్పి పాస్టర్ గారు ఒక మాట అన్నారు. అసలు ఆ ప్రకృతిని ఎక్కువగా ఎందుకు వాడవలసి వచ్చింది? అసలు ఈ ప్రకృతిని సంబంధించిన వస్తువులనే ఎందుకు వాడారు యేసుక్రీస్తు? అవునండి, మనం ఈ ప్రకృతి గురించి చూసుకున్నట్లయితే సృష్టి ప్రారంభం నుంచి కూడా దేవుడు మనుషుల్ని ప్రకృతిని దగ్గరగా పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు
ఇప్పుడు మనం ఆదికాండంలో చూసుకున్నట్లయితే 1వ అధ్యాయము మొత్తం 2వ అధ్యాయము ఈ అన్ని కూడా చూసుకుంటూ వచ్చినట్లయితే 6 రోజులు కూడా దేవుడు మనుషులని, తర్వాత సృష్టిని, జంతువుల్ని, పక్షులని, నీటిని అన్నిటి కూడా సృజించారు. ఎప్పటి నుంచి ఉన్నాయి? మనిషితో పాటు ప్రకృతి ప్రారంభం నుంచి కూడా ఉంది. ఏ దేశంకి వెళ్ళినా నీళ్ళు ఉంటాయి, ఏ దేశంకి వెళ్ళినా ఆకాశం ఉంటుంది, ఏ దేశంకి వెళ్ళినా కానీ చెట్లు కనబడుతూ ఉంటాయి. చెట్లు లేకపోతే మట్టి అయినా కనబడుతూనే ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కనిపించేవే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కువ వాడడం జరుగుతూ ఉంది. మనం ఈ చూసుకున్నట్లయితే ఎక్కువ ఆయన ఏ ఉదాహరణలు వాడారంటే పంటలు, పొలాలు, పక్షులు, చేపలు, నీళ్లు, ఆ తర్వాత ఈ గోధుమలని, గురుగులని, మనం తినే వాటిని, మనం చూసే వాటిని, ఈ పక్షుల్ని, జంతువులు, వీటిని ఎందుకు వాడడం జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రకృతిలో ప్రారంభం నుంచి మనిషితో కూడా ఇవన్నీ కూడా ఉంటూ వస్తున్నాయి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు వాడారు. ఇప్పుడు ఏ దేశంకి వెళ్ళినా, ఇందాక చెప్పుకున్నట్టు ఏ దేశంకి వెళ్ళినా, లేదంటే భూమి మీద మనిషి ఉన్న ఏ మూలకి వెళ్ళినా కానీ ప్రకృతి ఉంటుంది. ప్రకృతి లేని దగ్గర, చెట్లు లేని దగ్గర, లేదంటే నీళ్ళు లేని దగ్గర మనిషి ఉండలేడు. మనిషి మళ్ళీ ఎక్కడికి రావాలంటే తిరిగి ప్రకృతి ఉన్న దగ్గరే నివాసం చేయాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు వీటినే ప్రాముఖ్యంగా ప్రకృతికి దగ్గరగా ఉన్న వాటిని, మనిషికి ఇవైతే బాగా అర్థమవుతామని, ఏ మూలకి వెళ్ళినా కానీ ఇవైతే అందరూ అర్థం చేసుకోగలరని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు వీటిని వాడడం జరుగుతూ ఉంది. అంత మాత్రమే కదండి, ప్రకృతికి సంబంధించిన వస్తువుల్లో ఈ ప్రకృతిలో మనం కూడా ఒక భాగమే. మనకి ప్రకృతికి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది. చాలామంది సిటీలో ఉన్న వాళ్ళు చూడండి, లేదనంటే ఎక్కువ బిజీ లైఫ్లో ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా ఏదో 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి ఏదో ఒక ట్రిప్ అని చెప్పి అడవుల్లోకో, కొండల్లోకో, గుట్టల్లోకో, లేదంటే ప్రశాంతత కోసం వెతుకుతూ ఉంటారు. మనిషికి ప్రకృతికి సంబంధం లేకపోతే ప్రశాంతత అక్కడే ఉంటుందని మనకైతే తెలిసిద్ది. ఎందుకంటే ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు, లేదంటే ఎందులోనైనా చూసినప్పుడు, ఫోన్లోనో టీవీలోనో చూసినప్పుడు మనకి ప్రశాంతంగా అనిపించింది, మనసుకి చాలా నెమ్మదిగా అనిపించింది. దేవుడు అందుకనే వీటిని వాడడం జరిగింది. ఈ వాడినప్పుడు కూడా ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు, మనం చదువుకున్నట్టు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ విషయాలు చెప్తా ఉంటే వాళ్ళకి ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. మేము కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం కదా, మేము కూడా వీటికి దగ్గరగా ఉన్నాం కదా అనే ఉద్దేశంతో వాళ్ళు విన్నారు, దగ్గరకు వచ్చారు, వాటిని అర్థం చేసుకొని వాటి ప్రకారం ఇతరులు కూడా చెప్పడం ప్రారంభించారు. చాలా ఇంకొక విషయం యాడ్ చేయాలనుకుంటే, మనం గమనించినప్పుడు సృష్టికి క్రైస్తవ్యానికి కూడా ఒకటే దేవుడు అని చెప్పని మనం గమనించాలండి. ఇక్కడ ఈజీ వైట్ గారు కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఏమనంటే సృష్టికి క్రైస్తవ్యానికి ఒకే దేవుడు అని మనం ప్రతి ఒక్కరికి కూడా నేర్పించాలని. ఏ విధంగా అంటే దీనికి అంటే సృష్టికి, తర్వాత దేవునికి, మనుషులకి మధ్యలో ఉన్నది ఒక ప్రత్యేకమైనది ఏంటి అని అంటే సబ్బాతు, విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినము మనం ఆచరిస్తున్నప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటామనంటే, దేవుడు 6 దినముల్లో సృష్టిని సృష్టించి 7వ దినమును విశ్రమించారు. సో 7వ రోజును మనము ఆచరిస్తున్నప్పుడు పరిశుద్ధముగా జ్ఞాపకం ఉంచుకొని, మరి ఏం జ్ఞాపకం ఉంచుకుంటామనంటే ఆయన సృష్టికర్త అని, మనం ఆయన ద్వారా సృష్టించబడిన వాళ్ళమని. తర్వాత ఈ 7వ దినమును మన కోసం ఆయన కేటాయించారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటామని ఈ పుస్తకంలో చాలా చక్కగా ఉంది. మనం ఉపమాన బోధలో క్రీస్తు ఉద్దేశం ఏంటి అని అంటే సబ్బాతును ఎక్కువగా ఇంకా జ్ఞాపకం చేసుకోవాలి వీళ్ళు అని. సబ్బాతుకు మనం విలువిస్తున్నప్పుడు సృష్టికర్త అయిన దేవునికి మనం విలువిస్తున్నట్టు, సృష్టికి మనం విలువిచ్చినప్పుడు సృష్టికర్త అయిన దేవునికి విలువిచ్చినట్టు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు పాస్టర్ గారు. మాకు ఇవన్నీ తెలియజేసినందుకు గాను మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. చూస్తూనే ఉన్నారు కదండి, ఎంతో చక్కగా ఉపమానాలు అంటే ఏమిటి అనే విషయాలు తెలియజేశారు. మనం తర్వాత ఎపిసోడ్స్లో అసలు ఈ ఉపమానాలు ఏమేమి ఉన్నాయి, ఎందుకున్నాయి, ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోబోతున్నాం. అవన్నీ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. మరి ఒక ఎపిసోడ్లో కలుసుకుందాం.